సో ఈ మానవ జీవితం చాలా విలువైనది. భగవంతుడు గీతాలో అన్నారు, యం యం వాపి స్మరణ్ భావం త్యజతంతే కలేవరం తం తం ఇవేతి కౌంతేయ సదా తద్భావ భావిత. మనం చివరి సమయంలో అంతకాలే ప్రయాణ సమయే ఏదైతే మనసులో గుర్తుపెట్టుకుంటామో అదే శరీరాన్ని, అదే స్థితిని మనం పొందుతాము. అందుగురించి ఆ ఫైనల్ ఎగ్జామ్ మనకి మంచిగా అవ్వాలంటే జీవితం అంతా మనం అభ్యాసం చేయాలి, జీవితం అంతా మనం కష్టపడాలి. మనం జీవితం అంతా భగవంతుడిని తలుచుకుంటే ఆ చివరి సమయంలో భగవంతుడు మన స్మరణంలో వస్తారు. సో మానవ జీవితంలో మనం చేయవలసింది ఏంటంటే నవవిధ భక్తి, శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, దాస్యం, సాఖ్యం, ఏదో ఒక విధుని ఎంచుకుంటూ మనకి ఏదైతే ఇష్టం అవుతుంది అలా భగవంతుడితో అనుసంధానం పెంచుకుంటూ వెళ్ళిపోవాలి. అదే మనం చేయవలసింది. అండ్ భగవంతుడు ఎంత దయనీయుడు. మనం ఒక్కసారి కూడా ఆయనతో అనుసంధానం పెంచుకుంటే, ఆయన్ని తలుచుకుంటే, ఆయన సేవాన్ని అందిస్తే, ఆయన మనం చేసిన ఏ చిన్న సేవని ఎప్పటికీ ఆయన మర్చిపోరు.